రోజు ఉదయం అలారం మోగుతుంది. నిద్రలేచి పని కోసం పరుగులు మొదలవుతాయి. ఆఫీస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, కూలీ పని కావచ్చు, షాప్ కావచ్చు. రోజంతా శ్రమే. కానీ నెల చివరి వచ్చేసరికి అదే ఖాళీ జోబు, అదే ఒత్తిడి, అదే ప్రశ్న. ఇంత పని చేస్తున్నా నా జీవితం ఎందుకు మారడం లేదు? ఈ ప్రశ్న అడుగుతున్నది మీరు ఒక్కరే కాదు. ఈ దేశంలో కోట్ల మంది అదే బాధలో ఉన్నారు. అసలు సమస్య మీలో లేదు. సమస్య మీరు ఉంటున్న వ్యవస్థలో ఉంది. మనకు చిన్నప్పటి నుంచి ఒక మాట బలంగా నేర్పించారు, కష్టపడితే ఎదుగుతావని. కానీ వాస్తవంలో చూస్తే అత్యధికంగా కష్టపడే వాళ్ళే అత్యల్పంగా సంపాదిస్తున్నారు. రైతు ఎండలో నిలబడి పనిచేస్తాడు, కూలీ చెమట చిందిస్తాడు, డ్రైవర్ రాత్రింబవళ్ళు రోడ్డు మీదే ఉంటాడు. వాళ్ళు కష్టపడట్లేదా? ఖచ్చితంగా కష్టపడుతున్నారు. అయినా వాళ్ళ జీవితం ఎందుకు మారడం లేదు అంటే సమస్య కష్టంలో కాదు, ఆ కష్టానికి ఈ సిస్టమ్ ఇచ్చే విలువలో ఉంది. ఇప్పుడు ఒక సాధారణ ఉద్యోగి జీవితాన్ని ఊహించండి. జీతం కొంచెం పెరిగింది, మొదట ఆనందం. కానీ వెంటనే అద్దె పెరుగుతుంది, కరెంటు బిల్లు పెరుగుతుంది, పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతాయి, కూరగాయల ధరలు పెరుగుతాయి. అంటే మీ ఆదాయం పెరిగిన వేగం కంటే మీ ఖర్చులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. మీరు ముందుకు నడుస్తున్నారు, కానీ ట్రెడ్మిల్ మీద. ఎంత నడిచినా అదే చోట ఉంటారు. దీనినే ద్రవ్యోల్బణం అనే ఉచ్చులో చిక్కుకోవడం అంటారు. జీతం సరిపోని సమయంలో మనం ఆశ్రయించేది అప్పుని, లోన్, క్రెడిట్ కార్డ్, ఈఎంఐ. ఇవి మొదట పరిష్కారంలా కనిపిస్తాయి, కానీ క్రమంగా అవే మీ జీవితాన్ని నియంత్రిస్తాయి. మీరు చేసే పని ఇప్పుడు మీ కుటుంబం కోసం కాదు, మీ కలల కోసం కాదు, బ్యాంకు ఈఎంఐ కోసం. ఇది ఆధునిక బానిసత్వం. చేతికి గొలుసులు లేవు, కానీ మెదడికి ఉన్నాయి. నెల నెల కట్టాల్సిన అప్పులు మీ స్వేచ్ఛను మింగేస్తాయి. మన విద్యా వ్యవస్థ మనకు ఏం నేర్పింది? మంచి మార్కులు తెచ్చుకో, మంచి ఉద్యోగం సంపాదించు, జీవితంలో సెటిల్ అవ్వని. కానీ డబ్బు ఎలా పనిచేస్తుందని మాత్రం నేర్పలేదు. ఆదాయం అంటే ఏమిటి, ఆస్తులు అంటే ఏమిటి, పెట్టుబడి అంటే ఏమిటి, డబ్బు మన కోసం పనిచేయడం ఎలా అనే విషయాలు స్కూల్లో ఉన్నప్పుడు ఎవరూ మనకి చెప్పలేదు. అందుకే డిగ్రీ ఉన్నా దిశ లేదు, ఉద్యోగం ఉన్నా భద్రత లేదు, సంపాదన ఉన్నా ప్రశాంతత లేదు. ఇక్కడ ఒక చేదు నిజం అర్థం చేసుకోవాలి. ఈ వ్యవస్థ పనిచేసే వాళ్ళ కోసం రూపొందించబడలేదు, ఆలోచించే వాళ్ళ కోసం కూడా కాదు. ఇది ఆస్తులు కలిగిన వాళ్ళ కోసం రూపొందించబడింది. వాళ్ళు భూములు కొనుగోలు చేస్తారు, షేర్లు కొంటారు, కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. వాళ్ళ డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది. కానీ సాధారణ మనిషి తన సమయాన్ని అమ్ముకుంటాడు. సమయం ఎప్పుడు పరిమితం, కానీ ఆస్తులు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ఉచ్చులోండి బయటపడడం అసాధ్యమా? కాదు. కానీ ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పేదవాడిని అన్న భావన కాదు, నేను ఒక డిజైన్లో చిక్కుకున్నాను అన్న నిజాన్ని అర్థం చేసుకోవడం. రెండవది, ఆదాయం ఒక్కటే మార్గం కాదని తెలుసుకోవాలి. స్కిల్ పెంచుకోవడం, సైడ్ ఇన్కమ్ గురించి ఆలోచించడం, డబ్బు గురించి నేర్చుకోవడం, చిన్న చిన్న ఆస్తులు నిర్మించడం, ఇవన్నీ ముఖ్యమైన అడుగులు. మూడవది, వెంటనే ధనవంతుడు కావాలనే ఆలోచన కాకుండా బానిసత్వం నుంచి బయటపడాలనే ఆలోచన పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ప్రశ్నని మీకు మీరు వేసుకోండి. నేను పనిచేస్తున్నది నిజంగా జీవించడానికా, లేక కేవలం బ్రతికిపోవడానికా? మీ తల్లిదండ్రులు కష్టపడ్డారు, మీరు కష్టపడుతున్నారు. మీ పిల్లలు కూడా ఇదే చక్రంలో తిరగాల? లేదా ఈ చక్రాన్ని ఇక్కడే ఆపే ధైర్యం మీలో ఉందా? పని చేయడం తప్పు కాదు, కానీ జీవితం అంతా పని చేస్తూనే ఉండేలా మనల్ని నడిపించే వ్యవస్థను ప్రశ్నించకుండా ఉండడమే అసలైన ప్రమాదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.